అంటే ఆంజనేయ స్వామిని నమ్ముకున్న వాళ్ళకి అంటే వాళ్ళ లైఫ్ లో అంటే ఎలాంటి అద్భుతాలు, ఉద్యోగ రీత్యానా, చదువు రీత్యానా, వాళ్ళకి పొలిటికల్ రీత్యా అంటున్నారు, ఎలా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? దానికోసం ఏమన్నా చేయాలా? పరిహారాలు ఏమైనా ఉంటాయా వాళ్ళు కూడా చేయాల్సినవి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంజనేయ స్వామి భక్తులకి జాబ్ ట్రై చేస్తున్న జాబ్ వస్తుంది, వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, రాజకీయంలో ఉన్న వాళ్ళకి పేరు ప్రఖ్యాతి వస్తుంది. ఈ పరిహారాలు చేసుకోవాల్సింది ఎవరంటే జాతక చక్రంలో కుజుడు బాలేనాడు. ఇప్పుడు అంతే కదా, కుజుడు బాలేడు. కుజుడు బాలేకపోతే నీకు ఇబ్బంది కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామి పవర్ నడుస్తుంది అంటే ఆంజనేయ స్వామి ఆశీర్వాదం నీ మీద లేదనుకో, నీకు ఆంజనేయ స్వామి పాడాడు అనుకో. కొంతమందికి ఉంటారు ఆంజనేయ స్వామి అంటే అంత భక్తి ఉండదు, వెంకటేశ్వర స్వామి అంటే బాగా భక్తి ఉంటది, ఆంజనేయ స్వామి అంటే ఓకే ఓకే. అలాంటి కొంతమంది జాతకంలో డ్యామేజ్ ఉంటది కుజుడు. అలాంటి వాళ్ళకి యాక్సిడెంట్స్ ఫేస్ చేసే సమయం, కోపాలు వచ్చి గొడవలు పెట్టుకునే సమయం, పోలీసు వాళ్ళతో ఇబ్బంది. కుజుడు పాడైతే ఫస్ట్ యాక్సిడెంట్ అవుతుంది, తర్వాత పోలీసు వాళ్ళతో ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత గొడవలు వస్తాయి, ఎస్పెషల్ గా హస్బెండ్ తో. సో ఈ ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి. సో ఇలాంటి అప్పుడు పరిహారం ఏంటంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడమే పరిహారం. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోవడం బెటర్. కుజుడిని మంగళ గ్రహం అంటారు. మంగళ గ్రహం అంటే మంగళవారం. మంగళవారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిపోవడం బెటర్. ఈ ఏప్రిల్ 9th దాకా అయితే మీకు ఏమైనా చెడు జరిగిందంటే మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఇంకా స్వామి కాలు పట్టుకోవడమే గట్టిగా. ఇంకా ఆంజనేయ స్వామి అంటే ఫైట్ కూడా వస్తుంది. సో ఏమైనా ఇంత ముందు మీరు ఎవరైనా గొడవలు చేసుండి ఆ కారణంగా ఎవరైనా కొట్టుంటే ఈసారి మీకు పగులుతుంది గ్యారంటీ. ఆంజనేయ స్వామి వదలడు. రావణాసురుడు కూడా అట్లనే అనుకున్నాడు, నేను మగవాడిని, నేను తోపు తురుముని అనుకున్నాడు. ఎక్కడ లేనంత విద్య ఉంది, అన్ని ఉన్నాయి. ఆంజనేయ స్వామి వచ్చి మొత్తం తగలెట్టేసి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండిపోయాడు, ఏం పీకలేకపోయాడు. ఒకటి మించి ఒకడు ఉంటాడు భూమి మీద, గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు కేసీఆర్ మగవాడు అనుకున్నాడు, ఇప్పుడు రాజకీయాలు మొత్తం మారిపోయాయి. ఇప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దానికి కూడా ఇప్పుడు కుజుడు వక్రం వల్లే ఇది జరుగుతుంది అంటారా మీరు? పొలిటికల్ మొత్తం దేని ఇప్పుడు కేసీఆర్ హాస్పిటల్ చుట్టూ తిరగడానికి కూడా అదే రీజన్ అంటారా? అదే మీరు చెప్పిన పాయింట్, వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఎనర్జీ చేంజ్ అవుతూ ఉంటది. ఓకే, అమ్మవారు ఎనర్జీ నడుస్తున్నంత వరకు ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్. అమ్మవారు ఎనర్జీ ఎప్పుడైతే కొంచెం డౌన్ అయ్యి ఆంజనేయ స్వామి ఎనర్జీ స్టార్ట్ అయిందో అక్కడ పవన్, ఇక్కడ రేవంత్ ఇద్దరు చూడండి ఎలా మాట్లాడతారు. రేవంత్ రెడ్డి ఏమంటారు, పేగులు తీసి మెడకు చుడతానంటాడు. పవన్ కళ్యాణ్ అయితే అసలు ఊపులో ఉంటాడు. ఇవన్నీ ఆంజనేయ స్వామి క్వాలిటీస్. ఆంజనేయ స్వామి ఎప్పుడు ఊపులో ఉంటాడు. ఎవరన్నా రాముడు ఏదో చెప్తే వెళ్ళి వాడిని కొట్టేసి చంపేసి వచ్చేస్తానని ఆంజనేయ స్వామి ఆ లంక దాకా వెళ్ళి సీతని చూసిరామంటే తగలెట్టేస్తాడు. మంది వానరులు ఉన్నా నిన్నెందుకు పంపించాడు అని అడుగుతారు. అవును, వెళ్ళి ఏం చెప్తాడు, సీతని చూసిరా అంటే వాళ్ళందరిని కొట్టేసి సీతమ్మని చూసి లంకను తగలబెట్టి వస్తాడు. అంటే ఒక ఊపు ఉంది, ఆంజనేయ స్వామికి ఉన్నంత ఊపు కంట్రోల్ ఎవ్వరికీ లేదు. సో ఇప్పుడు యాక్చువల్ గా ఈ ఆంజనేయ స్వామి ఈ పవర్ నడిచేంత వరకు చాలా గొడవలు జరుగుతాయి. అది ఒక్కటే గొడవ కాదు, చాలా గొడవలు జరుగుతాయి. రాజ్ తరుణ్ గొడవ చూసాం, తర్వాత జానీ మాస్టర్ గొడవ చూసాం, హర్ష సాయి గొడవ చూసాం, కొండా సురేఖ నాగార్జున గొడవ చూసాం. గొడవలు నడుస్తూనే ఉంటాయి కొంతకాలం. ఇప్పుడు ఎనర్జీ ఉన్నంత వరకు విపరీతంగా గొడవ, రోజుకు ఒక న్యూస్ వస్తుంది. ఇంకా వార్ నడుస్తుంది కదా, అదైతే ఇంకా హైప్ అవుతుంది. మిజైల్స్ లాంచ్ చేశారు, చూసారు కదా మీరు? ఎప్పుడైనా జరిగిందా అసలు మిజైల్స్ లాంచ్ చేయడం? ఒక దేశం ఎప్పుడో జమాన్లో ఉండేదని చెప్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఒక మిజైల్ లాంచ్ చేస్తే అంట ఒక ఏరియా ఎగిరిపోతుంది అంట, ఒక మియాపూర్, ఒక పంజాగుట్ట ఎగిరిపోతుంది. అలా వాళ్ళు 180 మిజైల్స్ లాంచ్ చేశారు వాళ్ళు శత్రు దేశం మీద. చూడండి మీరు, ఇప్పుడు విపరీతమైన టైం ఉంది. వీటన్నిటికీ కుజ వక్రగతి చెందింది అంటున్నారు. వీటి పరిహారం ఏదన్నా ఉంటుందా? ఇలాంటి అన్ని జరగకుండా ఇలాంటి నియమాలు పాటిస్తే ఇలా జరగదు అనేది ఏదైనా ఉందా అసలు? సరే, మంచి పాయింట్ అడిగారు. మీరు చిన్న చిన్న తప్పులు చేస్తుంటే ఆంజనేయ స్వామి
ఆలయానికి వెళ్తే చాలు. రావణసుడిలాగా పెద్ద తప్పు చేస్తే మాత్రం చుక్కలు కనిపిస్తాయి. అంతే అంతే కదా, జీవితంలో పెద్ద తప్పులకి సొల్యూషన్ ఉండదు. ఇప్పుడు భార్యని చెంప మీద కొడితే ఆమె ఊరుకుంటుందా? తిరిగి కొడుతుంది కదా. అవును కదా. సరే, ఏదో చిన్న తప్పు చేసామంటే అర్థం ఉంది. పెద్ద తప్పు చేస్తే ఎవ్వరు కాపాడలేరండి. నువ్వు ఒకటి కాలు కొట్టావు, ఇప్పుడు నీ కాలు ఇరుగుతుంది. అంతే కదా. చాలా సింపుల్. కర్మకి ఆల్టర్నేటివ్ లేదు. మనం ఏం చేస్తే మనకు అది తిరిగి వస్తుంది. దాన్ని డైల్యూట్ చేసుకోవచ్చు కొద్దిగా, కానీ దాని నుంచి తప్పించుకోలేము. ఎంతో కొంత తగ్గించుకోవచ్చు. కొంచెం ఇట్లా వాటర్ కలిపి డైల్యూట్ చేసుకోవడం అంటారు కదా, కొంచెం ఆ చేదు అనేది తగ్గుతుంది, కానీ చేదుని తప్పించుకోలేం కదా. సో ఇది బేసిక్ గా నాకు తెలిసి పెద్ద పెద్ద తప్పులు ఎవరు చేయరు. పొలిటికల్స్ వాళ్ళు ఎందుకు చేయకుండా ఉంటారండి? రాజకీయ నాయకులు ఎవ్వరు ఇదే చేయండి, బినామీలని, ఆ కేసులని, ఈ కేసులని జరగదు కదా. ఆహా, ఇప్పుడు ఆర్థిక నేరాలు అనేవి చాలా చిన్న నేరాలు శాస్త్రాల ప్రకారం. అవునా? దానికి పెద్ద శిక్షలు అంత పడవు. మానసిక నేరాలు ఎక్కువ ఉంటాయి. వాడిని ఒక దెబ్బ కొట్టాను, హింసించడము, కొట్టడము, దానికి పడే శిక్ష చాలా ఎక్కువ. ఆర్థిక నేరాలు పెద్ద అసలు అంత పట్టించుకోరు మన శాస్త్రాలు. ఆర్థిక నేరాలు చిన్న చిన్న నేరాలు కింద లెక్క. ఎవరైనా ఫేస్ టు ఫేస్ తిట్టడము, ఎవరినైనా కొట్టడము, అది సీరియస్ క్రైమ్ మన దాంట్లో. ఆర్థిక నేరాలు అనేవి పెద్ద చిన్న వాళ్ళు బినామీలు ఇవి. అసలు ఒక మనిషి ఎంత డబ్బు తింటాడండి అసలు? ఈ రేవంత్ రెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు, పెద్దగా ఏం ఉండదండి వాళ్ళ ఖర్చు. డబ్బులు ఉంటాయి, పెద్ద ఖర్చు ఏమి ఉండదు యాక్చువల్ గా వాళ్ళకి. ఫ్రాంక్ గా చెప్పాలంటే పార్టీ నడపడానికి ఖర్చు, వాళ్ళ పర్సనల్ ఖర్చు ఏమి ఉండదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే జస్ట్ ఆ పార్టీ నడపడానికి, ఓట్ల కోసం ఇదంతా. ఆస్తులు ఉండేయండి ప్రపంచంలో, అక్కడక్కడ ఆస్తులు ఉంటాయి, కానీ వాడు ఉండేది వాడు సింగిల్ ఒక రూమ్ లోనే కదా వాడు ఉండేది. ఆ రోజు అనుభవిస్తాడా? లేదు కదా. ఆ రూమ్ లోనే ఉంటాడు, ఒక ప్లేట్ లో కొంచెం రైస్ వేసుకొని తింటాడు, అంతే కదా. 100 కార్లలో వెళ్ళాడు, ఒక కార్లోనే కదా వెళ్ళేది. సో బేసిక్ గా ఉంటాయి, కానీ అనుభవించేది ఎంత నార్మల్ బేసిక్. సో అవి నేరాలే కాదు. సో బేసిక్ గా ఇప్పుడు జరిగేది ఏంటంటే చాలా బాగుంటది. ఆంజనేయ స్వామి భక్తులకి అది చెప్పుకోవచ్చు. మోసం చేసిన వాళ్ళని అయితే అసలు వదలడు, మంచి పనులు చేసిన వాడిని ఆశీర్వాదిస్తాడు. ఆంజనేయ స్వామి బేసిక్ గా చేసింది ఏంటంటే సహాయం కదా, రాముడికి ఒక సహాయం చేశాడు. సో ఇప్పుడు కూడా ఏంటంటే మనం జీవితంలో ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తుంటే ఏది ప్రొటెక్షన్. ఇప్పుడు ఆంజనేయ స్వామి ప్రొటెక్షన్ కదా ఇచ్చింది రాముడికి. సో మనం ఎవరికైనా ప్రొటెక్షన్ ఇచ్చుంటే మనకి ఇప్పుడు తిరిగి వస్తుంది, ఒక రకంగా డబ్బు రకంగా ఏదో రకంగా వస్తుంది తిరిగి. సో ఇది బేసిక్ గా కుజుడు మన నీచ పడడము, వక్రము, దీని అవుట్పుట్ ఇదంతా ఎఫెక్ట్. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.